అందరికీ నమస్కారం. నేను మీ వినోద్. ఈ శివాజీని గురించి గాని, లేదు అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ గురించి గాని, కొన్ కొంచెం నీచమైన పదంతో అంటే నీచమైన వ్యాఖ్యలు చేస్తూ ఒక యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అతడు ఒకప్పుడు కూడా మన ఇండియా మీద కొన్ని ఆహ్, ఎలాంటి మాటలు అంటే కొంచెం దురుసుగా మాట్లాడుతూ ప్రవర్తించిన తీరు సంచలనంగా మారింది. అప్పటినుండే కొంచెం అతను వెలుగులోకొచ్చాడు. లేదు అంటే అతను అంతకుముందు ఎవరికీ తెలియకపోతుండే. అతని పేరే నా అన్వేషణ. అతను మన దగ్గర మన మన అంటే ఇండియాలో ఉన్నటువంటి కొన్ని అంటే కొంతమంది ప్రముఖుల పైన గూడా కొన్ని ఆరోపణలు జేశాడు. ఎందుకు అంటే మన ఈ 'శివాజీ' మాట్లాడిన మాటలు గాని, లేదు అంటే అవే మాటలు అంతకుముందు 'గరికపాటి' గారు గూడా మాట్లాడారు. సో, దాన్ని ఉద్దేశించి గూడా ఆహ్, ఇతను కొంచెం వల్గర్‌గా మాట్లాడిన మాటలున్నాయి. ఒక్కసారి అది విని మనం కౌంటర్ ఇయ్యే ప్రయత్నం చేద్దాము. శుభ్రమైన టీ షర్ట్లు వేసేటప్పుడు అన్నీ కనపడేలాగా పోయి దాని మీద ఓ నినాదం. ఇంక అవతల వాడు అలా అవుతాడు, 18 ఏళ్ల వాడు, 55 ఏళ్ల వాడు, మేమే ఆగలేము. పంతులు గారు మేము చేసేస్తే ఆగుతారు మీరు. 'గరికపాటి' గారు ఇలాగే ఒక ప్రసంగంలో కొన్ని వాక్యాలు చెప్పాడు. స్త్రీల వస్త్రధారణ గురించే. సో, దాన్ని ఉద్దేశించి వీడు ఈ బూతులొస్తున్నాయి. బట్ మాట్లాడలేకపోతున్నాను. వీడు చేసిన వాక్యాలు అంత నీచంగా ఉన్నాయి. ఒకసారి మీరు వినండి. చీరలోను నీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాన్లు కనపడే దాంట్లో ఏమి ఉండదు. నువ్వెవరు చెప్పడానికి? అమ్మాయిని ఒక్కసారి ఆలోచించాను. మాకు కొంచెం ప్రమాదకరమైన వేషం వచ్చిందండి. జీన్స్ టీ షర్ట్ వచ్చినటువంటి అవయవాలు పొంగిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలండి. అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారో మాది వాడి హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు చేసేస్తామని సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలోనా వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గుడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగదు. మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రపంచంలో రాబోయే 100 సంవత్సరాల్లో మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి. ఓకే, చూశారు గదా! ఈడెంత వల్గర్‌గా మాట్లాడిండో. అసలు వీడు ఇండియా పైన ఎప్పుడు కూడా ఒక రకమైన ద్వేషంతో రగిలిపోతుంటాడు.